హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో అండర్ 15,000లో ఏ మొబైల్స్ తీసుకోవాలి అనే వీడియోని అయితే రీసెంట్ డేస్లో నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఈ వీడియోలో మనం అండర్ 25Kలో ఏ మొబైల్ తీసుకుంటే బెటర్ అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా నేను సెగ్మెంట్ వైజ్ చెప్తాను, అంటే గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్, మల్టీమీడియా, డిజైన్, కెమెరా. ఇలాగ ఈ సెగ్మెంట్లో ఏ మొబైల్ మీకు బెటర్గా ఉంటుంది అనేది అయితే చెప్తాను అనమాట. అలాగే ఇక్కడ నేను మొత్తం స్పెసిఫికేషన్ చెప్పను, స్పెసిఫికేషన్ మీకు చూపిస్తాను. ఇందులో హైలైట్స్ మాత్రం మీకు ఇక్కడైతే చెప్తాను. ముందుగా చూస్తే మనకి పోకో X6 Pro, యాక్చువల్గా X7 Pro కూడా వచ్చేసింది. అయినప్పటికీ దాని ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇప్పటికీ X6 Proని అయితే తీసుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాంక్ ఆఫర్స్ అలాగే స్టోరేజ్ వేరియంట్స్ బేస్ చేసుకొని 23,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో హైలైట్స్ చూసుకుంటే ప్రాసెసర్ MediaTek Dimensity 8300 అల్ట్రా ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అనమాట. AnTuTu స్కోర్లో కూడా మీకు 1.4 బిలియన్ స్కోర్ అయితే ప్రాసెసర్ చేసింది. ఇక డిస్ప్లే కూడా 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్, అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మల్టీమీడియా కూడా మీకు ఇది బాగుంటుంది. కెమెరాస్ పరంగా చూస్తే రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX882 ఈ సెన్సార్ ఉంటుంది. OISని కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. UFS 4.0 అలాగే LPDDR5X ర్యామ్తో ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఈ మొబైల్ మీకు మల్టీమీడియా, గేమింగ్ అలాగే మల్టీ టాస్కింగ్కి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్లో చూసుకుంటే. ఇక మోటరోలా నుంచి మోటరోలా Edge 50 Neo ఈ మొబైల్ మీకు 21,000 అయితే వస్తుంది. ఇందులో మనకి 1.5K రెజల్యూషన్తో POLED డిస్ప్లే అయితే ఇస్తారు. ఇది LTPO డిస్ప్లే. మనకి ఈ ప్రైస్ LTPO అనేది అసలు దొరకడమే చాలా కష్టం అనమాట. ఇది మనకి 1 Hz నుంచి 120 Hz వరకు రీఫ్రెష్ రేటు యూజేజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక కెమెరా రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 13 మెగాపిక్సెల్ ఇస్తారు అనమాట. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఇస్తారు. ఈ ప్రైస్లో మనకి టెలిఫోటో సెన్సార్ ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక IP68 రేటింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక సాఫ్ట్వేర్ పరంగా చూస్తే మనకి క్లీన్ ఆండ్రాయిడ్ అయితే ఉంటుంది. అలాగే 5 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీకు మీడియా లవర్స్కి, ఫోటోగ్రఫీకి, అలాగే క్లీన్ ఆండ్రాయిడ్ వాడే ఒక మంచి బ్రాండింగ్ మొబైల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక మరొకటి OnePlus Nord CE4 ఈ మొబైల్ మీకు ఇప్పుడు 21,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో అయితే దొరుకుతుందన్నమాట. ఇందులో ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 7th Generation 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బ్యాటరీ మీకు 5500 mAh బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్తో పాటు ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే 50% ఛార్జింగ్ అనేది 10 minutesలోనే ఇది కంప్లీట్ చేయగలదు. ఇక డిస్ప్లే కూడా మీకు 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ OnePlus లాంటి బ్రాండ్ నుంచి మీరు మొబైల్ చూస్తున్నారంటే అక్కడ మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంచుమించు ఇదే ప్రైస్లో మీకు Nord 3 కూడా అయితే ఉంది. Nord 3లో చూస్తే మీకు MediaTek Dimensity 9000 ప్రాసెసర్ ఉంటుంది. ఇంకొంచెం దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఆ మొబైల్కి వెళ్ళిపోవాలి. ఇక మిగిలిన పరంగా చూస్తే మీకు ఇది బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక 22 నుంచి 25 మధ్యలో మీకు గేమ్స్ కోసమే మొబైల్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు Infinix GT20 Pro ఈ మొబైల్ అయితే ఉందన్నమాట. ఇది మనకి గేమ్ మీద ఫోకస్ చేసి తీసుకొచ్చిన మొబైల్. 144 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED డిస్ప్లేనే MediaTek Dimensity 8200 అల్టిమేట్ ఈ బడ్జెట్లో మనకి ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు గేమింగ్ చూసుకుంటే. అలాగే డిజైన్ పరంగా కూడా బ్యాక్ సైడ్ మనకి RGB లైటింగ్ అయితే ఇస్తారు. గేమ్ ఆడే వాళ్ళకి ఈ లైటింగ్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇక స్టోరేజ్ టైప్ UFS 3.1 ఉంటే ర్యామ్ టైప్ LPDDR5X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. అడ్వాన్స్డ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ను కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తారు. థ్రాట్లింగ్ అన్న హీటింగ్ లేకుండా చూసుకుంటుంది గేమ్స్ ఆడేటప్పుడు. ఇక బడ్జెట్లో మీరు గేమింగ్ కోసం చూస్తున్నారంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఇక కెమెరా పరంగా మంచి మొబైల్ కోసం చూస్తుంటే ఇప్పుడు Realme 12 Pro Plus మీకు 25,000 రూపాయలు అయితే వస్తుంది. ఆల్రెడీ Realme 14 Pro Plus కూడా అయితే వచ్చింది. బట్ దాని ప్రైస్ చూస్తే 30,000 రూపాయలు పైనే ఉంది. అలా కాకుండా మీరు అండర్ 25Kలో చూస్తున్నారు అనుకుంటే అక్కడ ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ కెమెరాస్. కెమెరా చూస్తే రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 ఈ సెన్సార్ అయితే ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది అనమాట. 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రైస్లో మనకి పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే 120x వరకు మనకి జూమ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలా అని చెప్పి మీడియా లవర్స్కి ఇదేం బాగోదంటే కాదు, మీకు డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. డిజైన్ కూడా మీకు వ్యాగన్ లెదర్ బ్యాక్ సైడ్ వస్తుంది. అలాగే ఇక్కడ వీళ్ళు లగ్జరీ వాచ్ డిజైన్ అయితే మనకి కెమెరాకి వీళ్ళు తీసుకొచ్చారు. ఫోటోగ్రఫీ కోసం అలాగే DSLR లెవెల్లో మీరు జూమింగ్ చేసుకుంటారు అనుకుంటే ఈ మొబైల్ మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే అన్ని పాయింట్లు కూడా రాసుకోవాల్సి ఉంటుంది. వీడియో ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు రెగ్యులర్గా
డిజైన్లు కానీ రెగ్యులర్ యూఐని కానీ చూసి విసిగిపోయి ఉంటే సో అక్కడ మీకు నథింగ్ ఫోన్ 2A అలాగే 2A ప్లస్ ఈ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. 20,000 నుంచి 24,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్స్ అయితే వస్తాయన్నమాట. మీ బడ్జెట్ని బేస్ చేసుకొని 2A తీసుకుంటారా 2A ప్లస్ తీసుకుంటారా మీ ఇష్టం. సో రెండిట్లోనే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మెయిన్లీ చూసుకుంటే ఈ మొబైల్ మనకి డిజైన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్స్ అయితే వస్తుంది. అక్కడ మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఎల్ఈడి డిస్కో లైట్స్ జిగా మెరుస్తూ ఉంటాయి. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సో ఎవరికైనా చూపించినప్పుడు ఈ మొబైల్ ముందు వాళ్ళని ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు అనమాట ఆ లైటింగ్ డిజైన్. అంతేకాదు ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది మనం చాలా రకాలుగా గెస్చర్లా కూడా వాడుకోవచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టంలో కూడా మీకు 0 బ్లోట్వేర్తో అయితే వస్తుంది. సో అంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ఎక్కడ మీకు చికా పుట్టించదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 7200 ఈ ప్రాసెసర్ మీకు 2Aలో ఉంటే ప్లస్లో 7350 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ప్రోలో చూస్తే 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ అయితే ఇస్తారు. సో డిజైన్ పరంగా ఒక మంచి మొబైల్ కావాలి, సో ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి, అలాగే క్లీన్ ఆండ్రాయిడ్ ఉండాలి, ఎక్కువగా చికాకు పుట్టించకూడదు అనుకుంటే సో అక్కడ మీకు ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక మీరు వివో అండ్ ఐక్యూ లవర్స్ అనుకోండి, సో ఇక్కడ మీకు 25,000 రూపాయల లోపు వివో T3 Pro, ఐక్యూ G9s Pro, సో ఈ 2 మొబైల్స్ ఉన్నాయి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో రెండు ఒకటే, మీకు ప్రైస్ ఏది తక్కువలో వస్తే సో ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ మనకి హైలైట్స్ ఏంటంటే డిస్ప్లే 6.77 ఇంచెస్ కర్వ్ డిస్ప్లే ఉంటుంది, AMOLED డిస్ప్లే, 1466 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ మీకు 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Generation 3 ఈ ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా మల్టీ టాస్కింగ్ కి మీకు ఈ ప్రాసెసర్ బాగుంటుంది, అలాగే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఈ మొబైల్లో హైలైట్స్ ఏంటంటే మెయిన్ చూసుకుంటే బ్రాండ్ అనమాట, వివో బ్రాండింగ్, అలాగే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే స్నాప్డ్రాగన్ 7 Generation 3 ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కెమెరాస్ కూడా మీకు పర్వాలేదు, ఈ ప్రైస్లో చూసుకుంటే బాగానే ఉంటాయి. ఇక ఫైనల్గా ఇదే 25,000 రూపాయల లోపు మీరు ఒక ఫోల్డింగ్ మొబైల్ కోసం చూస్తున్నారంటే, మామూలుగా ఫోల్డింగ్ మొబైల్ అంటే చాలా ప్రైస్లు ఎక్కువగా ఉంటాయి, అలా కాకుండా మీ బడ్జెట్ 25,000, సో అక్కడ మీరు ఫోల్డింగ్ మొబైల్ కావాలి అనుకుంటే అక్కడ టెక్నో ఫాంటమ్ V Flip అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్లో డిస్ప్లే సైజ్ మీకు 6.9 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 1.32 ఇంచెస్ కవర్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక కెమెరా కూడా మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. సో ఈ మొబైల్లో బెస్ట్ ఏంట్రా అంటే 25,000 రూపాయల్లో ఫోల్డింగ్ మొబైల్ అనమాట. ఇది ఈ మొబైల్ కి సేలింగ్ పాయింట్. సో నేను చెప్పిన ఈ మొబైల్ ఫోన్స్లో మీరు ఏ మొబైల్ వాడుతున్నారు, ఏ మొబైల్ తీసుకోవడానికి ఇష్టపడతారు అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఈ లిస్ట్లో నేను చెప్పని మొబైల్ ఏముంది బెస్ట్ ఇది అండర్ 25,000లో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పగలరు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.